నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. ఎల్లప్పుడూ సెలబ్రిటీల జాతకాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం ట్రెండింగ్ లో ఉండే జ్యోతిష్యుడు వేణుస్వామి ఇలాంటి కామెంట్స్ చేయడం వల్ల ఆయన ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. మహిళా కమిషన్ ముందు నిలబడి క్షమాపణలు చెప్పి ఇక మీదట సెలబ్రిటీల జాతకాలు బహిరంగంగా చెప్పను అంటూ చెప్పుకొచ్చారు. అంతకు ముందు కూడా ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలలో జగన్ మరోసారి సీఎం అవుతాడని చెప్పి ఫలితాలు తారుమారవడంతో ఇక మీదట బహిరంగంగా ఇలాంటి జాతకాలు చెప్పను అంటూ చెప్పుకొచ్చిన వేణుస్వామి కేవలం 2 నెలల్లోనే నాగ చైతన్య శోభిత నిశ్చితార్థం చేసుకున్న రోజున అశుభాలు మాట్లాడి తీవ్రమైన నెగిటివిటీని మూటగట్టుకున్నారు. ఇక నిన్నగాక మొన్న ఆయన ఒకరితో మాట్లాడిన ఆడియో టేప్ కూడా లీక్ అయి బాగా వైరల్ అయింది. విజయ్ దేవరకొండ, ప్రభాస్, సమంత వీరిలో ఎవరో ఒకరు అఘాయిత్యం చేసుకుంటారని ఘోరమైన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ మొదలుపెట్టిన వేణుస్వామి ఇక అల్లు అర్జున్, సుకుమార్లపై సంచలన వ్యాఖ్యలు, సంచలనంగా మారిన వీడియో ఒకటి లేటెస్ట్ గా వైరల్ అవుతుంది. వేణుస్వామి సెలబ్రిటీలు అందరి గురించి ఇలానే నెగటివ్ కామెంట్స్ చేస్తూ ఉండేవారు. కేవలం అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ విషయాల్లో మాత్రం పాజిటివ్ గా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్ గురించి కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ పతనం ప్రారంభమైంది. రాబోయే రోజుల్లో సినీ ఇండస్ట్రీ ఆయన కారణంగా మరింత బుగ్గిపాలు కానుంది అంటూ చెప్పుకొచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ మీద శని ఉంది, ఆ ప్రభావం వల్లే ఆయన జైలుకు వెళ్ళాడు. దాంతో శని ప్రభావం కొంత తగ్గినప్పటికీ ఇంకొంత ప్రభావం మాత్రం ఇలానే ఉండిపోయింది. రాబోయే రోజుల్లో అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ మధ్య విభేదాలు ఏర్పడి వాళ్ళ మధ్య గ్యాప్ బాగా పెరిగిపోతుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక వేణుస్వామి మాట్లాడిన ఈ మాటలకు అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఎన్నిసార్లు తిట్టించుకున్నా బుద్ధి రాలేదు అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక వేణుస్వామి స్టార్ హీరోల అభిమానుల చేత దాడి చేయించుకునే వరకు తగ్గేలా లేరు. ఇక ఈ జన్మలో మారడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నెల 8న అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా వేణుస్వామి ఈ కామెంట్స్ చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.